ఎందుకని పార్టీ పరంగానైనా క్రమశిక్షణా చర్యలకి తెలుగుదేశం దిగలేదు అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ కాంట్రాస్ట్ అండ్ ట్విస్ట్ ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి గుండెల మీద కూర్చొని పిడిగుద్దులు గుద్దిన కామెపల్లి తులసిబాబు వెనిగళ్ల రాము గారు అంచారు. ఆయన తెలుగుదేశం నుంచి గెలిచారు, రఘురామకృష్ణరాజు గారు ఈయన తెలుగుదేశం నుంచి గెలిచారు. మరి అప్పట్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ అరాచకానికి పాల్పడ్డ వెనిగళ్ల రాము అనుచరుడు తులసిబాబు ఇంకా వెనిగళ్ల రాము ఎందుకు వెనకేసుకొస్తున్నారు, ఇదొక ప్రశ్న. ఇక అలాగే చిన్నబాబు క్లారిటీ ఇచ్చేశారు పదవుల మీద. రెండు దఫాలకు మించి పదవిలో కంటిన్యూ కావడంలో అర్థం లేదు, నేను రామ్మోహన్ నాయుడు గారు కూడా పునరాలోచించుకుంటామని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. విజయసాయిరెడ్డి గారి రాజీనామా వెనక సీక్రెట్ కూడా ఆయన ఒక్కసారిగా బయట బాహ్య ప్రపంచానికి విప్పి చూపించారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి మరోవైపు కొంత రిలీఫ్ రఘురామకృష్ణరాజు గారు వేసిన కేసులో. సో ఇవేండి ఈ బిగ్ డిబేట్లు, ఈ అంశాలన్నింటి మీద మాట్లాడటానికి మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి మెరుపుల మహేష్ గారు. నమస్కారం మెరుపుల మహేష్ గారు. అలాగే జ్వాలాపురం శ్రీకాంత్ గారు వైసీపీ అధికార ప్రతినిధి, అండ్ మస్తాన్ గారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. మరి కాసేపట్లో మనకి కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు, కాసరగడ్డ నాగార్జున గారు. నమస్కారం నాగార్జున గారు. అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ మస్తాన్ గారు, మీతోనే మాట్లాడాలి. ముందర క్రమశిక్షణకి పెట్టింది పేరు తెలుగుదేశం పార్టీ. సరే, వారి అధికార ప్రతినిధి కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. కామెపల్లి తులసిబాబు అరాచకాలు, అనధికారిక ఎమ్మెల్యే, గుడివాడికి ఆయనే. 30 కాలంలో బలప్రదర్శన చేసుకుంటూ వెళ్ళి ప్రకాశం జిల్లా ఎస్పీ ముందు హల్చల్ చేసిన వ్యక్తి ఈరోజు ఆ వ్యక్తిని ఎందుకని వెనిగళ్ల రాము వెనకేసుకొస్తున్నారని తెలుగుదేశం కార్యకర్తలే క్వశ్చన్ చేస్తున్నారు. వెనిగళ్ల రాము గారు మరి అందుబాటులో లేరా క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి? ఏమైంది సార్, అసలు ఏం జరుగుతుంది అక్కడ? గుడ్ మార్నింగ్ సార్. 99 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి పోరాటం చూస్తే ఇది కేవలం ఆయనకి మాత్రమే సాధ్యమయ్యే రీతిలో జరుగుతుందని నేను చెప్తాను. మామూలుగా వేరే సామాన్యులకు కానీ లేదా ఒక మోస్తరు రాజకీయ నాయకులకు కూడా ఆయనలా పోరాటం చేయడం ఎవరికి సాధ్యం కాదని అనిపిస్తుంది. ఎందుకంటే 4.5 ఏళ్ల పాటు ఆయన ఆంధ్రప్రదేశ్ మొహం చూడటానికి వీలైన పరిస్థితి. ఆ తర్వాత ఆయన రాజద్రోహం చేశారు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేసి పుట్టినరోజు నాడు ఒక 20 మంది పోలీసులు గోడల దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేసి భారతీయ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఆయన హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా ఆయన పట్టువదల విక్రమార్కుల్లా పోరాటం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చాక అప్పుడు సాధ్యం కాలేంది ఇప్పుడు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో పెట్టడం, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అడిషనల్ డీజీలుగా ఉన్నవాళ్ళు, ఎస్పీలుగా ఉన్నవాళ్ళు, అప్పుడు ఆయన ఎవరైతే ఆయన మానవ హక్కులకి భంగం కలిగించారో వాళ్ళందరి మీద. సార్ వినిపిస్తుందండి, చెప్పండి. వాళ్ళందరి మీద ఆయన పోరాటం ప్రారంభించారు. సో దానిలో కొంత కదలికలు వచ్చాయి. ఇప్పుడు ఒక దర్యాప్తు అధికారి అయిన విజయపాల్ గారు అదేవిధంగా ఆయన గుండెల మీద కూర్చొని కొట్టారని ఆయన ఆరోపణ చేశారు. ఆరోపణ చేయటమే కాదు, నిన్న ఆయన పెరేడ్ లో కూడా గుర్తింపు ప్రక్రియలో కూడా తులసిబాబే, ఎందుకంటే ఆ మొహానికి కట్టిన కర్చిప్ ఆయనది కిందకు జారింది కాబట్టి ఆయన నేను చూశానని కూడా రఘురామకృష్ణరాజు బయటకు వచ్చి చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు టోటల్ గా చూసినట్లయితే ఈ పోరాటానికి తులసిబాబు అనే వ్యక్తి, అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేధించారు అదంతా వేరు. తులసిబాబు అనే వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి, అది సునీల్ కుమార్ గారికి బాగా సన్నిహితులని ఆయన ఆరోపిస్తా ఉన్నారు. సో ఆయనకి ఆ విధమైన వేరే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నప్పుడు అసలు అక్కడికి ప్రవేశం ఎలా లభించింది, ఇదంతా కూడా చూడాల్సింది. ఇక మీరు చెప్పిన కోణం, ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి గుడివాడలో తెలుగుదేశం పార్టీ విజయానికి బాగా దోహదపడ్డాడు కాబట్టి అక్కడ ఎమ్మెల్యే వెలిగళ్ల రాము గారు కూడా జైలుకి వెళ్ళి మీద పరామర్శించిన పరిస్థితి. దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరో కాదండి, మొత్తానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్న ముఖ్యమంత్రి కూడా ఆయన చంద్రబాబు గారే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఓ పక్కన తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన కేసులో వెళ్ళి జైల్లో ఉంటే వెళ్ళి పలకరించి వచ్చారు. అది ఆ వైపు నుంచి, పార్టీ వైపు నుంచి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అనేది ప్రశ్న ఉదయిస్తుంది. అది రఘురామకృష్ణరాజు గారు కూడా నేను చెప్పాను, నేను ఇదంతా పేపర్ల ద్వారా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం చూసుంటది కాబట్టి యాక్షన్ కోసం వేచి ఉన్నానని. మరోవైపు
ఆ దర్యాప్తు అధికారిగా ఇప్పుడు ఎవరైతే ఎస్పీ ఉన్నారో ఆ కేసుకి సంబంధించి ఆ ఎస్పీ కూడా లా అండ్ ఆర్డర్ కేసు, లా అండ్ ఆర్డర్ చూసేది ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అక్కడ ఎస్పీకి సంబంధించి ఎందుకు ఆ విధంగా జరుగుతుంది, యాక్షన్ ఎందుకు సరైన రీతిలో చేయట్లేదు అనేది కూడా ఆదేశించాల్సింది కూడా చంద్రబాబు. సో ఆ రెండు పాత్రల్లో చంద్రబాబు గారే ఇక్కడ ఆ రెండు దర్యాప్తు కానీ లేకపోతే యాక్షన్ తీసుకోవడం కానీ టీడీపీ ఎమ్మెల్యేకి సంబంధించి కానీ తులసిబాబు గారికి సంబంధించి. ఎందుకంటే వాళ్ళ అనుకూల పత్రికలో కూడా నేను చూశాను, పుంకాలుగా వచ్చింది. గుడివాడలో చేసే అరాచకాలు, ప్రకాశం జిల్లా దగ్గర నుంచి లేదా గుంటూరులో ఆయన వైసీపీ ఉన్నప్పుడు అప్పుడు అనుకూలంగా అరాచకాలు చేశారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా అరాచకాలు చేస్తున్నారని చెప్పేసి దానిలో నేను చూశాను. సో వీటన్నిటికీ తెలుగుదేశం పార్టీ అంటే అలాంటి అరాచక శక్తులను ఎందుకు అధికారంలో ఉండి కూడా ప్రోత్సహిస్తుంది అనేది కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని నేనైతే చెప్తాను సార్. రైట్, ఒకసారి డాక్టర్ ఏఎస్రావు గారి దగ్గరికి వెళ్దాం. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వారు కూడా జాయిన్ అయ్యారు. డాక్టర్ ఏఎస్రావు గారు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము గారి ముఖ్య అనుచరుడు కామెపల్లి తులసిబాబు రఘురామకృష్ణరాజు గారి గుండెల మీద కూర్చొని పిడిగుద్దులు గుద్దాడు. ఆయన ఐడెంటిఫై చేశారు, చెప్పారు. సరే, ఇప్పుడు ఏదో ఆయన మీద తులసిబాబు మీద వరకైతే చర్యలు తీసుకుంటున్నారు, కానీ వెనిగళ్ల రాముకి కనీసం ఏంటి రాము గారు ఫోన్లో అయినా ఆగ్రహం వ్యక్తం చేయటం, లేకపోతే మీడియా ముందు కన్నెర చేయటం అలాంటివి కూడా ఎందుకు లేవండి? క్రమశిక్షణ సంఘం ఉందా మీ పార్టీలో? ఇదివరకు చాలా బలంగా ఉండేది. వాసు గారు ఉంది తిరువూరు ఎమ్మెల్యే కొక్కిపూడి శ్రీనివాసరావు గారి మీద అదే అంటే దళితులు బీసీలు అయితే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఉంటున్నాయి. వాసుదేవన్ గారు, మీకు ప్యానల్ పెద్దరికి 99 టీవీ వీక్షణ ప్రేక్షకులందరూ కూడా శుభోదయం అండి. ఇప్పుడు కొన్ని ఆధారాలు, ఇప్పుడు క్రమశిక్షణ సంఘం అనేది తెలుగుదేశం పార్టీలో మిగతా పార్టీల కంటే కూడా క్రమశిక్షణ సంఘం అనేది చాలా ప్రతిష్టంగా ఉంటుంది. దాంట్లో ఏ విధమైన డౌట్ లేదు. ఎందుకంటే క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీ. ఇలాంటి కార్యక్రమాలు కొన్ని అన్పార్లమెంటరీ మాట్లాడినా కానీ, కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేసినా, కొన్ని పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసినా ఎవరిపైనా కానీ దాంట్లో అంతర్గతంగా కమిటీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళినాయి. ఏ విషయం కానీ చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళకుండా ఏముండదు. పూర్తి అవధానం వాళ్ళకు ఉంది. ఎవరిని తప్పు చేసినా, ఎవరు పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ నాయకులకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే విధంగా ఎవరు చేసినా వారిపైన ఒక ఎంక్వైరీ ఉంటుంది. ఆ ఎంక్వైరీ తేలిన తర్వాత ఖచ్చితంగా వ్యవస్థాపకంగా ఏ చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకుంటారు. ఆ తర్వాత ఎంక్వైరీ ఏంటంటే సాక్షాత్తు మీ ఎమ్మెల్యే అయిన రఘురామకృష్ణరాజు గారు మొత్తుకొని మరీ చెప్పారు, ఐడెంటిఫై చేశారు. కామెపల్లి తులసిబాబు అండి నా గుండెల మీద కూర్చొని పిడిగుద్దులు గుద్దాడండి, ఇంత చెప్పి అంత రికార్డ్మెంట్లు, ఇంత రికార్డ్మెంట్లో స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇవైన తర్వాత మళ్ళీ ఎంక్వైరీలు ఏంటి అంటే పార్టీ పరంగా ఇంకో ఎంక్వైరీ చేసుకుంటారా? ప్రభుత్వ పరంగా ఎంక్వైరీ అయిపోయింది కదా. ప్రభుత్వం పరంగా ఎంక్వైరీ అయినప్పుడు కూడా దాన్ని యాక్షన్ తీసుకుంటారు. తప్పు ఎవరు చేసినా శిక్షార్హులే. దానికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తప్పు చేసిన వాళ్ళ పక్షాన్ని ఎప్పుడు ఇచ్చేయలేదు. తెలుగుదేశం పార్టీ చరిత్ర అది. తప్పు ఎవరు చేసినా ఖచ్చితంగా దాని మీద ప్రభుత్వ పరంగా కాదండి, ప్రభుత్వ పరంగా కామెపల్లి తులసిబాబు మీద చర్యలకు ఇనిషియేట్ చేశారు. వెనిగళ్ల రాముకి కనీసం చిన్న నోటీస్ పంపించడానికి ఏ మొహమాటాలు అడ్డొస్తున్నాయి సార్ మీకు? ఓపిక పట్టింది సార్. ఎందుకు ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నాకు కాదు చెప్పాల్సింది, మీరు రఘురామకృష్ణరాజు గారికి చెప్పండి, ఓపిక పట్టండి అని రఘురామకృష్ణరాజు గారికి చెప్పండి. ఖచ్చితంగా డాక్టర్ రావు తీసుకోవడం జరుగుతుంది. డాక్టర్ రావు గారు, నేను కాదు ఆవేదన చెందుతోంది, రఘురామకృష్ణరాజు గారు ఎక్కువ ఆవేదన చెందుతున్నారు. ఆయనకి చెప్పండి ఓపిక పట్టండి అని. ఆయన ఒక 2-3 ఏళ్ళు ఓపిక పడతారు, మీరు చెబితే వింటాడు ఆయన. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి వ్యవహారము, ఆయన యొక్క మనస్తత్వం అనేది కొద్దిగా తొందరపాటు మనస్తత్వం అయింది. అట్లేం లేదు. ఎందుకంటే ఆయన బాధితుడు కాబట్టి కొంచెం ఆవేదన ఉంటుంది. ఆయన ఆవేదన అర్థం చేసుకోగలుగుతాము. ఎందుకంటే ఆయన అవమానించట్లేదు, ఆయన ఆవేదన అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఆయనకి జరిగినట్టు అన్యాయానికి మేము న్యాయం చేస్తాం ఖచ్చితంగా. ఎవరైతే విఘాతం కలిగించారో వారిపైన ఖచ్చితంగా వ్యవస్థాపకంగా, పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా, చట్టపరంగా అన్ని విధాలు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొద్దిగా ఓపిక పట్టండి. ఏదో జరిగిపోతుంది, తెలుగుదేశం ప్రభుత్వం కూడా ప్రభుత్వం మేము విస్మరిస్తున్నాము, మా గూటికి చేరితే మాత్రం ఈ నేరస్తులను మేము కాపాడతామని చెప్పేసి ఆ అపోహ మాత్రం సమాజానికి, మేధావి వర్గానికి, ప్రతిపక్షానికి. నేను ఒకే ఒక ప్రశ్న, దళితుడైన కొలికిపూడి శ్రీనివాసరావు మీద ఆరోపణలు వస్తే ఆయన పిలుస్తారు, క్రమశిక్షణా సంఘం ఆయన్ని నుంచోబెట్టేసి పెరేడ్ ఆయన ముందు అందరూ ఉంచొని ఆయన మీద అందరూ కలిసి ఒకేసారి ఉమ్మడిగా కన్నెర చేస్తారు. వెనిగళ్ల రామ్ మీద ఎందుకు చేయరు? అది కూడా వస్తుంది కదా, అది కూడా వస్తుంది. ఎందుకు
ఎందుకంటే అందరి మీద చర్యలు ఒకే విధంగా ఉండవు కదా. ఓకే, కొంచెం సాఫ్ట్ గా పిలిచి మాట్లాడి పంపిస్తారు. అందరి నేరాలు ఒకలా ఉన్నాయి, అందరి ఆరోపణలు కూడా కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే ఒక పార్టీ అన్నప్పుడు అనేక ఇనిషియేటివ్ అనేక కోణాలలో ఆలోచించవలసి వస్తుంది. ఇప్పుడు ఆ వెనుకపూడి శ్రీనివాస్ మీద వచ్చినటువంటి ఆరోపణలు వేరే, అది ఆరోపణలు ముంగడు వచ్చినాయి కాబట్టి ఇమ్మడే పిలిచి మందలు ఇచ్చాము. ఆయన సస్పెండ్ చేయలేదు కదా పార్టీ నుంచి. మరి ఈయనకి అభినందనలు వచ్చాయండి? సస్పెండ్ చేయలేదు. కాదు, ఈయనకి ఏమైనా అభినందనలు వచ్చాయా? నోటీస్ ఇచ్చాము, కంప్లైంట్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి కంప్లైంట్ నాగార్జున గారు ఏదో ప్రశ్న అడుగుతున్నారు మిమ్మల్ని. కాదండి, మరి ఈయన వెనిగల రాము గారికి ఏమైనా అభినందనలు వచ్చాయా? ఇంకేమైనా వచ్చాయా? ఆయనకి ఆరోపణలు వచ్చాయి కదా, ఆయనకి ఆరోపణలు వచ్చాయి కాదండి. కొలికపూడి గారికి ఆరోపణలు వచ్చాయి, ఈయన ఆరోపణలు ప్రూవ్ అయ్యాయి కదా, ఈయనకి ఆరోపణలు ప్రూవ్ అయ్యాయి కదా. ఇంకా ఆయన పైన కూడా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా అదే కన్ను అరిగేశారంటే ఆ కన్నుగా చల్లబడలేదు కాబట్టి ఇంకా అలాగే ఉండిపోయారు. ఇంకా చల్లబడితే ఇంకోసారి చెప్తారా? ఇప్పుడు ఒక కంప్లైంట్ రిజిస్టర్ కానీ ప్రతి కంప్లైంట్ కూడా విత్ ఇన్ 24 hours తో రిజాల్వ్ కాదు. ప్రతి ముద్దాయి కానీ ప్రతి నేరస్తులు కానీ నేరారోపణ కానీ 24 గంటలు కానీ ఇమ్మీడియట్ వార్పుట్ యుద్ధ ప్రాతిపదికన నిరూపణ కాదు. ఖచ్చితంగా సాక్ష్యాధారాలు నిజానిజాలన్నీ కూడా ప్రభుత్వం మీరు నడుపుతున్నారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నారా? కోణంలో ఆలోచించాలి. లేదండి, ప్రభుత్వం మీదే, పార్టీ మీదే. మీ ప్రభుత్వం చేసిన ఎంక్వైరీలో మీ పార్టీకే నమ్మకం లేకపోతే జనాలు ఎలా నమ్ముతారండి? నమ్మకం లేదని మేము ఎందుకు అంటున్నాము? మరి మీ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి కేసు పెడితే మీ పార్టీకి నమ్మకం లేకపోతే ఎలా? ఆ రోజు తులసిబాబు గారి మీద కేసులో తీసుకెళ్తుంటే ఆయనతో పాటు ఇచ్చిన అందరి మీద కేసులు పెట్టారు. తీసుకోవడం జరుగుతుంది. చట్టపరంగా పార్టీ పరంగా ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది. కాస్త ఓపిక పట్టండి. మేము ఎవరిని విస్మరించము. ఒక 5 సంవత్సరాలు ఓపిక పట్టమంటారా? పార్టీ అసలు విస్మరించబోదు. అదే ఒక 5 years ఓపిక పట్టమంటారు మమ్మల్ని? చూడండి, ఇప్పుడు అన్ని నేరారోపణలు 5 minutes అయిపోతాయా? గత ప్రభుత్వంలో ఎన్ని తప్పులు చేసినా 5 నిమిషాలు అయిపోయిందా? 5 సంవత్సరాలను ఎవరు శిక్షించలేకపోయారు? నేరస్తులని మొత్తం ఊరేగింపు చేయాలి మీరు. ప్రతిసారి గత ప్రభుత్వం అంటారండి. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి 11 సీట్లు వచ్చాయి. మేము ఆ విధంగా చేయట్లేదు. ప్రజలు వాళ్ళు తప్పు చేశారని నమ్మారు కాబట్టి 11 సీట్లు వచ్చాయి. తర్వాత దాని మీద ఎంక్వైరీ ఉంటది. ఒకవేళ యాక్షన్ తీసుకోవాలంటే కూడా ఒక పార్టీ నాయకుల పైన, మా పార్టీలో ఉన్నటువంటి నాయకుల పైన యాక్షన్ తీసుకోవాలంటే కొన్ని కోణాలు ఆలోచించాల్సి వస్తుంది. రైట్, ఓకే, ఒక్క నిమిషం ఆగండి. నాగార్జున గారు సార్, వైసీపీ వాళ్ళు తరచూ ఒక మాట చెప్తుంటారు, ఏంటి, ఒక ముఖ్యమంత్రి కుర్చీ తప్పించి మిగిలిన రాష్ట్ర ప్రభుత్వం అంతా మేమే నడిపేస్తున్నాం. జరుగుతున్న సంఘటనలు చూస్తే అట్నే ఉంది. రామేపల్లి తులసిబాబు వైసీపీలో చాలా కీ రోల్ ప్లే చేశాడు. అండ్ ఈజ్ ఎంజాయింగ్ రైట్ నో ఆల్సో. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో కూడా అంత ఐకమత్యంగా అతన్ని కలిపేసుకుని వెనిగల రాము గారు వెళ్ళటం మీద తెలుగుదేశాన్ని అడిగితే తెలుగుదేశం అసలు క్రమశిక్షణా సంఘం ఉందో లేదో తెలియదు, పిలిచి కనీసం ఏంటి ఇలా తప్పు కదా అని మందలించింది కూడా లేదు. వెనిగల్ రాము అని ఒక ఎన్ఆర్ఐ సార్. మీడియా పరంగా మొత్తం మీడియాని పిలిచి లైవ్ మందలించాలా? మీరు చేస్తారు కదండి. మీకు స్టోరీ తెలియకపోవచ్చు. కాదండి, మీకు స్టోరీ తెలియకపోవచ్చు. నేను చెప్తా వినండి. మీకు స్టోరీ తెలియదేమో, స్టోరీ నేను చెప్తా వినండి. అసలు స్టోరీ ఈ వెనిగల రాము అనే అతను సార్ ఎమ్మెల్యేగా అది ఎన్ఆర్ఐగా ఉన్నప్పుడు ఏంటంటే ఇతనికి ఒక ల్యాండ్ సెటిల్మెంట్ కావచ్చు. కామాపల్లి బాబు తులసిబాబు ఈ ల్యాండ్ సెటిల్మెంట్ చేసి పెట్టాడు. అప్పటి నుంచి వీరిద్దరు రిలేషన్ పెరిగింది సార్. ఈ కామేపల్లి తులసిబాబు అయినా పక్కా వైసీపీ సార్. ఎందుకంటే ఇతను హైదరాబాద్ కేబిహెచ్పి పోలీస్ స్టేషన్లో ఒక సెటిల్మెంట్ కోసం వచ్చాడు సార్. సెటిల్మెంట్కి వస్తే బాధితులు నా దగ్గరకు వచ్చారు సార్. నా దగ్గరకు వస్తే నేను వెళ్తే నీకు చేతన్ చేసుకుపోమని చెప్పాడు సార్. నేను తులసిబాబుని, ఇది నా హైదరాబాద్ నా కేబిహెచ్పి చేతన్ చేసుకుపో అని చెప్పాడు సార్. అతను ఏం చేయలేక వెళ్ళిపోయాడు సార్. అంటే అతను అరాచకాలు ఎంత దూరం నాకు తెలుసు, నేను చూసా కల్లారా. అతను పక్కా వైసీపీ వాది. ఆ వైసీపీ వాదిని ఈ టీడీపీ వాళ్ళు మోస్తున్నారు సార్. వీళ్ళకి ఏం అవసరం అండి? ఎందుకంటే రీజన్ ఉంది సార్. ఎవరైతే ఈ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఉన్నాడో అతను ఎన్ఆర్ఐ, అతను పార్టీ ఫండ్ ఇస్తాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాళ్ళకి ఎవరైతే టీడీపీ అధిష్టానం ఉందో అధిష్టానానికి కొడాల నాని మీద అయిష్టం. కొడాల నాని ఎలాగైనా సరే ఇది చేయాలని చెప్పి ఉంది. అక్కడ ఎవరో దొరక్క ఈయన తీసుకొచ్చి పెట్టారు. మళ్ళీ ఏమనంటే ఈయన తుస్సుమంటాడు. మళ్ళీ అక్కడ మళ్ళీ కొడాల నాని 2సారి గెలిచే అవకాశం ఉంది. కొడాల నాని గెలవకూడదు, ఎలాగే నేను ఏం చేసినా మనం చూద్దాం ఉండని చెప్పి ఊరుకున్నారు సార్. కాబట్టి తులసిబాబు వల్ల ఎంతమంది ఇబ్బంది పట్టారండి. మీ సొంత ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకరే చెప్తే దిక్కులేదంటే సామాన్య కార్యకర్తలు టీడీపీలో న్యాయం జరుగుతుందా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. సామాన్య కార్యకర్తలు ఈరోజు టీడీపీలో న్యాయం జరగట్లేదు సార్. రైట్, ఒకసారి రావు గారు మళ్ళీ వస్తా. జ్వాలాపురం శ్రీకాంత్ గారు, ఏమంటే మీ కామేపల్లి తులసిబాబు అంత ఐకమత్యంగా తెలుగుదేశం వాళ్ళతో ఎలా మెలగలుగుతున్నాడండి? అంటే ఆల్మోస్ట్ మీరు పెంచి పోషించే వాళ్ళందరూ ఇలాగే ఉంటారా?
వైసీపీలో. ఇక్కడ వాళ్ళు మీ దగ్గర ఎంజాయ్ చేశారు, పవర్ ఎంజాయ్ చేస్తున్నారు, గుండాయిజం చేస్తున్నారు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూడా చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా మొదటిగా 9 టీవీ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ శుభోదయం. సార్, ఇప్పుడు ఇంతకుముందు మన తెలుగుదేశం నాయకులు చెప్పినట్టు ఇంకా మన కాంగ్రెస్ నాగార్జున గారు బాగా చెప్పారు. గత ప్రభుత్వం 7 నెలలైనా మిగతావన్నీ తులసిబాబు గారు కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ ఇంకా తెలుగుదేశం వైపు ఉండి మళ్ళీ వైసీపీలో ఉంటూ ఈ రోజు మరీ తెలుగుదేశం పార్టీలో ఉంటూనే వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాను అంటున్నారు. అంటే అప్పటికి ఏమని అర్థము? పార్టీ నడపడానికి చేత కాలేదని, పార్టీ నడపడము చేత కాక ప్రభుత్వాల్లో కూడా ఏ అధికారులు చేసినా ఏమంటున్నారు? గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు వీళ్ళు ఇంకా వైసీపీ ట్రాప్ లో ఉన్నారు. అంటే మీకు చేత కాలేదని అర్థం. వాళ్ళకు చేత కావడం లే ప్రభుత్వాన్ని నడపడానికి. ఇంపాక్ట్ ఏమైపోతోంది ఈ ప్రజల్లో? మామూలుగా నిన్న చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు బాగా క్లారిటీగా చెప్పారు నిన్నటి రోజున. ఈ 6 నెలల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చెయ్యకుండా బోటు నుంచి లడ్డు వరకు తీసుకురాకుండా ఆ రోజే చెప్పిండొచ్చు. ఇప్పుడేం చెప్పారు? నిన్న జరిగిన దాంట్లో గత ప్రభుత్వంలో చేసిన అప్పులన్నీ తీర్చడానికే టైం పడుతుంది. ఈ టైం బట్టి మరీ మనం సూపర్ 6లు అమలు పరచడానికి ఇంకా 10 ఏళ్లు పడుతుంది. అంత లోపల మనమంతా ట్యాక్సులు వేయాల్సి వస్తుంది, ప్రజల మీద భారం మోపాల్సి వస్తుంది అన్నారు. అంటే ఇది ఎన్నికల్లో ఏం చెప్పారు? ఎన్నికల హామీలలో మీరు ఏం చెప్పి వచ్చారు ప్రజల ముందు? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇన్ని కోట్లు అప్పు చేసింది, దీన్ని మనం వస్తే సంపద సృష్టించి అప్పు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలో నడిపించి ఈ సూపర్ 6లు అమలు పరుస్తాము అని చెప్పారు. కానీ నమ్మి వేసిన ప్రజలకు బాగా కరెక్ట్ గా గుణపాఠం చెప్పారు. శ్రీకాంత్ గారు, నేను అడిగిన ప్రశ్న వేరు, మీరు చెప్తున్న ఆన్సర్ వేరు. కామేపల్లి మీకు ఉన్న అనుబంధం ఏంటో చెప్పండి అంటున్నా. కాదు, మీరు అడిగిన దానికి చెప్పేసి ఆల్రెడీ అయిపోయింది. వాళ్ళు ప్రభుత్వం చేతగాక మన వాళ్ళు ఇంకా మీ చేతిలోనే ఉందా? నేరుగా అడుగుతున్నా, అక్కడికి లా అండ్ ఆర్డర్ ఇంకా మీ చేతిలోనే ఉందా? వాళ్ళు చెబుతున్నారు అదే, దానికి నేనైతే ఏకీభవిస్తున్నా. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి. మెరుపుల మహేష్ గారు దగ్గరికి వెళ్దాం. మెరుపుల మహేష్ గారు, ఇదండి పరిస్థితి. వెనకటి మీరు నెత్తినోరు కొట్టుకొని మొత్తుకొని పోరాటాలు చేసి దెబ్బలు తిని నానా హింస ఎదుర్కొని తీరా మోసి అక్కడున్న రౌడీ షీట్లు గుండానే మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షం అవుతున్నారు. ఇక మీ పోరాటానికి ఏమన్నా అర్థం ఉందా మహేష్ గారు? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 19 యజమాన్యానికి, అలాగే మీకు ప్యానల్ ఇతర పార్టీ నాయకులకు అందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్, ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ఎందుకు పడిపోయింది అనేటప్పుడు మనం డెఫినెట్ గా ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ ని మనం కన్సిడర్ చేయాలి సార్. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలకి లేకపోతే 15,000 లేకపోతే 3,000 రూపాయలు డబ్బులు విపరీతంగా ఇచ్చినప్పటికీ కూడా జనం ఎందుకు వాళ్ళకి నిలబడలేదు అంటే నేను చెప్తాను సార్, 100% ప్రజల్ని సామాన్యుల్ని ఇబ్బంది పెట్టారు నాయకులు. చాలా మంది 90% మంది నాయకులు ఖచ్చితంగా ప్రజల్ని, సామాన్యుల్ని, ఇతర పార్టీ కార్యకర్తల్ని అన్ని విధాల ఇబ్బందులు పెట్టారు. కాబట్టే వాళ్ళకి ఈ రోజు ఎక్స్పెక్ట్ చేయనంత ఫలితం వచ్చింది. ఈ రోజు కూడా సార్, కూటమి ప్రభుత్వం అయినా కానీ డెఫినెట్ గా ఎవరి మీద అలిగేషన్ వచ్చిందంటే లేదు, ప్రతిరోజు ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు ఏదైతే ఉన్నాయో దాదాపు నెల రోజులుగా ఇదే టీవీ ఛానల్లోనూ లేకపోతే పలు డిబేట్స్ లోను చాలా పత్రికల్లోనూ వచ్చేటప్పుడు డెఫినెట్ గా దాని మీద యాక్షన్ ఈ రోజు కనబడాలి, ఖచ్చితంగా కనబడాలి. మేము ఇంకా టైం ఉంది, ఇప్పుడు ఏదో నేను డిబేట్కి వచ్చినాను కాబట్టి నేను కాసేపు డిఫెండ్ చేస్తాను అంటే ఎన్నిసార్లు మనం డిఫెండ్ చేయగలుగుతాం? ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు తప్పు చేస్తున్నారు, కంటి ముందు కనబడతా ఉంది. ఇప్పుడు కూడా చూశాను, ఎవరో బాధితులు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పి వచ్చి ఎస్పీని ఆశ్రయించినటువంటి సందర్భాలు కూడా ఉంది. ఇది కూటమి ప్రభుత్వం కానీ పర్టికులర్ గా లా అండ్ ఆర్డర్ చేతిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలాంటి విషయాన్ని కనీసం నాకు తెలిసి 1% కాదు కదా, 0.1% కూడా ఎంటర్టైన్ చేయకూడదు. ఎంటర్టైన్ చేయకుండా వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు తీసుకురా, వాళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాల్సిన పరిస్థితి. నిన్న కూడా మీకు సబ్మిషన్ ఏంటంటే, నిన్న జనసేన పార్టీలో చాలా మంది నాయకులు చేరినప్పుడు నాగబాబు గారు చాలా క్లియర్ గా చెప్పారు. అంటే వాళ్ళందరూ చేరడానికి వచ్చిన తర్వాత ఒకే మాట చెప్పారు, మీరు కానీ అడ్వాంటేజ్ తీసుకుంటే పార్టీని లేకపోతే ప్రభుత్వంలో ఉందని అడ్వాంటేజ్ తీసుకుంటే ఎవరైతే మీరు చేరారో అది ఏ పార్టీ వాళ్ళన్నా కావచ్చు, దానివల్ల అలాంటి ఆలోచన ఉంటే మాత్రం మీరు దయచేసి ఇక్కడ వచ్చిన తర్వాత మీరు మానుకోండి అని చెప్పారు. ఇది చెప్పినప్పుడు మళ్ళా మీరు ఒకటి అంటారు,
అంటే మీకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మాత్రం మంచోళ్ళు అయిపోయారా తీసుకున్న తర్వాత అని? అయిపోయారు ఆల్రెడీ. So, మన కుంభమేళకు కూడా వెళ్ళొచ్చారు, ఆయన గంగలో స్నానం చేశారు, పునీతులు అయిపోయారు, ప్రాబ్లం ఏం లేదు. అదే సార్ ఇప్పుడు ఒకటేంటంటే ఎవరన్నా మారుతారు, మారాలా, వాళ్ళ ఆలోచన విధానం మారాలా, గతంలో ఉన్నటువంటి పరిపాలన చేసిన విధానం కానీ, గతంలో వాళ్ళు ఉన్నటువంటి పొజిషన్స్ కానీ మళ్ళా ఈ మనిషి మారుతాడు సార్, వాళ్ళ ఆలోచన వాళ్ళు మారుతారు కానీ వాళ్ళు చేసిన భూ కబ్జాల బాధితులు ఇళ్ళు వాకిళ్ళు ఊళ్ళు వదిలేసి పారిపోయారు, రాష్ట్రం కూడా వదిలేసి పారిపోయారు. అది కూడా మీరు అడ్రస్ చేయాలి సార్. సార్ అది మీరు చెప్పే పాయింట్ నేను అందుకే కదా మీరు చెప్పకముందే నేనే తీశాను ఆ పాయింట్ ని. ఎందుకంటే నేను మళ్ళీ మీకు చెప్పే అవకాశం ఇచ్చి మీరు మాట్లాడిన తర్వాత, ఎందుకంటే నాకు తెలిసి ఇదే ప్రశ్న నాకు 2029 వరకు వస్తుంది. నేను రాదని చెప్పట్లేదు, ఈ ప్రశ్న 2029 వరకు మీ దగ్గర నుంచి ఇదే ప్రశ్న వస్తుంది. అంటే ఒక్కసారి తీసుకుంటానికి ప్రశ్నించే పార్టీ కదా, మీరు సమాధానం కూడా చెప్పండి. కేవలం ప్రశ్నలు తాగిపోతున్నారు మీరు, సమాధానాలు కూడా చెప్పండి. సమాధానము భవిష్యత్తులో ఆయన యొక్క ప్రవర్తన. భూ కబ్జా బాధితుల భరోసా యాత్ర అని ఒకటి పెట్టండి సార్ మీరు. ప్రకాశం జిల్లా, ఒక్క నిమిషం, ప్రకాశం జిల్లాలో భూ కబ్జా బాధితుల భరోసా యాత్ర, బాలినేని బాధితులందరికీ ఓదార్పు అని ఒక ఇది పెట్టి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ భూములు అలా వెనక్కిప్పించండి. మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని ఊరేగుతారు. ప్రకాశం ఎందుకు కూడా ప్రకాశం జిల్లాయే, నెత్తిన పెట్టుకుని ఊరేగుతారు వాళ్ళు. అదే సార్ చెప్పడము. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు పార్టీలో చేరారు. దాదాపు నాకు తెలిసి ఇంకొక పార్టీ అయితే ఈ పార్టీకి ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చేసేది. జనసేన చూడండి ఎంత వెయిట్ చేయిస్తుందంటే, ఓకే మీరు అన్నట్టు ఆ వ్యతిరేకత అనేది ఉంది. ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళు కూడా మాట్లాడారు కాబట్టి కొంచెం హోల్డ్ అనేది జరుగుతాను సార్. నేను అంటున్నాను, అంతో ఇంతో కొంత ట్రాన్స్పరెన్సీనో, అంతో ఇంతో కొంత నిజాయితీనో, అంతో ఇంతో కొంత జనసేన పార్టీలో ఉంది సార్. అది ఉంది కాబట్టి ఈ రోజు ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని కానీ మా యొక్క సిద్ధాంతాలు కానీ నమ్ముతున్నారు. మరీ ఒక్క వ్యక్తి తీసుకోవడం వల్ల ఇంకా ఎంటైర్ ఆ పార్టీయే పోతాంది అన్నట్టు పరిస్థితి ఏమి ఉండదు. మీరు అలా తీసుకుంటే చాలా మంది పార్టీ నాయకులు చాలా పార్టీలో మారుతా ఉంటారు. అవన్నీ క్వైట్ కామన్ గా జరుగుతాయి. మీరు ఇతర పొలిటికల్ పార్టీస్ కన్నా భిన్నమైన పార్టీ, మీ దగ్గరకు వస్తే ఎంతో కొంత ఇది భరోసా దొరుకుతుందనే నమ్మకంతో జనం మీకు 100% ఇచ్చారు. సార్ నేను అందుకే సార్ నాగబాబు గారు కూడా నేను చాలా క్లారిటీగా చెప్తాను, మీరు ఎక్కడన్నా ఉండి ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా మీరు దీనికి అనుకూలంగానే మీరు పనిచేయాల్సి వస్తుంది, దీని విధానాలకే మీరు పనిచేయాల్సి వస్తుంది చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో కాబట్టి మేము ఆ విధంగానే మా యొక్క పార్టీ లైనప్ అనేది మాకుంటుంది. ఒక విషయంలో నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తానండి, ఎందుకంటే ఎక్కడ లైన్ క్రాస్ చేసినా జనసేనని ఇమ్మీడియట్ గా ఓరల్ గా హెచ్చరిస్తున్నారు. అలాగే నిన్న డీటెయిల్డ్ గా ఇన్ రిటర్న్ ఒక లెటర్ ఇచ్చి హద్దులు మేరకండి, లైన్ క్రాస్ చేయకండి అని చెప్పారు. ఆ విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తా. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి లోకేష్ గారు ఏం మాట్లాడారు దీని మీద, అంటే క్లారిటీ, పదవులు 2 సార్లు 3 సార్లు అనుభవించిన వాళ్ళు ఆ పదవులను వదులుకోవాలనే దాని మీద ఒకసారి చూసి మస్తానరావు గారి దగ్గరికి వెళ్ళాం. లోకేష్ బాబు గారు అవుతుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం లేదు, ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది? మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, వైకాపా నాయకులు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన. ఇప్పుడు అది నిజం అవుతుంది కదా. ఒక్కొక్కరు రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు. దానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహర్నిశలు నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా, అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. మీరు చూశారు పాదయాత్రకి వెళ్ళా, నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగదు. నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను, కట్టుబడి ఉన్నా. కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా, రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు, నాయకుల అభిప్రాయం కాదు, నా అభిప్రాయం. లోకేష్గా నా అభిప్రాయం. నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే 3 టర్ములు నేను అక్కడనే ఉంటున్నాను. వేరే వాళ్ళు కూడా అవకాశం రావాలి. గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం. రైట్. మస్తాన్ గారు, లోకేష్ గారు పరిణితి చెందిన నాయకుడిగా ఆయన మేనిఫెస్టో అయ్యారనే దానికి ఉదాహరణ. అంటే ముందర సంస్కరణ ఏదో తన దగ్గర నుంచి ఆయన స్టార్ట్ చేస్తున్నారు. పార్టీ దీని మీద ఆలోచన చేయాలని కూడా 3 దఫాలుగా నేనున్నాను పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగా, ఐ వాంట్ టు గివ్ ఇట్ అప్ అని అన్నారు. బహుశా వర్కింగ్ ప్రెసిడెంట్ గాను తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయి. ఎందుకంటే పార్టీలో యువ రక్తం కావాలి. మీరు చూస్తే పోలిట్ బ్యూరోలో మీరు ఏఐసిసికి సిడబ్ల్యూసి ఉంది, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, మొత్తం ఓఎల్ఎక్సే అక్కడ ఉంది. ఒక యంగ్స్టర్స్ ఎవరు లేరు, అందరూ 70-75+. ఒకళ్ళు లేస్తే కూర్చోలేరు, ఇంకోళ్ళు కూర్చుంటే లేవలేరు. తెలుగుదేశం కూడా ఆ పరిస్థితి వస్తుందని ఆయన ముందరే గమనించి యువరక్తంతో నింపుదామని
ఒక ఆలోచన చేశారు. ఇదేమన్నా ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ తెలుగుదేశంలో జరుగుతుందని మనం అనుకోవచ్చా అండి? మస్తాన్ గారు. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఖచ్చితంగా సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ కూర్పులోనే అది బయటపడింది. మనం గమనించినట్లయితే యనమల రామకృష్ణుడు, హామీ ఇచ్చిన కన్నా లక్ష్మీనారాయణ గారు, ఇంకా అనేక మంది, మన గుంటూరులో చూసిన పత్తిపాటి పుల్లారావు గారు, నక్క ఆనందబాబు, వీళ్ళందరూ, జీవి ఆంజనేయ గారు, వీళ్ళందరూ కూడా మంత్రి పదవుల కోసం చాలా దశాబ్దాలుగా వేచి ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళు అంటే ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ శక్తివంతులు కూడా, పార్టీ పరంగా కానీ లేకపోతే పరిపాలన పరంగా కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి మనకి తూర్పుగోదావరి నుంచి, కార్పొరేటర్ నుంచి జస్ట్ అప్పుడే ఎమ్మెల్యే అయిన తొలిసారిగా ఆయన వాసనశెట్టి సుభాష్ లాంటి చాలా యంగ్. సో అలాంటి వాళ్ళే మనకి ఎక్కువగా కనిపిస్తారు. మనకి చూసినట్లయితే తొలిసారిగా ఎమ్మెల్యే అయిన వాళ్ళు మంత్రులు ఇవ్వడం అనేది అరుదుగా జరుగుతూ ఉంటుంది జనరల్ గా, రెండోసారో మూడోసారో వచ్చిన తర్వాత. సో అది లోకేష్ కి మార్గం సుగమం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు యువరత్నం చేశారనే విషయం దానిలో కనిపిస్తుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీలో యువరత్నం రావాలనేది గతంలో మనం ఎప్పుడు చూసిన సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, అంటే ఇప్పుడు వాళ్ళు బీజేపీలో ఉన్నారు, యనమల రామకృష్ణ గారు, ఎక్కడన్నా ఐకమత్యం కొనసాగుతుందిలేండి, కానీ వాళ్ళ సంగతి ఎందుకు? అంటే పార్టీ పదవికి సంబంధించి అంటే ఆయన, నేను అనుకుంటుంది అంటే నిన్న ఒక చర్చ కూడా జరిగిందండి, అంటే పార్టీ పదవి కోసమా ప్రభుత్వంలో పదవి కోసమా. అంటే రామ్మోహన్ రాయ్ గారు ఎంపీగా 3 ఏళ్ళున్నారు, ఆయనతో కూడా నేను నాతో మాట్లాడారని చెప్పారు. అంటే అది మంత్రి పదవులకి, ముఖ్యమంత్రి పదవి కూడా వర్తిస్తుంది అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అంటే 3 సార్లు మించి ఎవరు ఉండకూడదంటే అది పార్టీ పదవులా, లేకపోతే ఎంపీ ఎమ్మెల్యే లాంటివి కూడా 3వ నుంచి. అదే చంద్రబాబు గారికి కూడా వర్తిస్తుంది అనేది లోకేష్ గారు అన్యాపదేశంగా చెప్పింది. 3 దఫాలు ఆయన ముఖ్యమంత్రి. నేను అంటున్నది అదే, ముఖ్యమంత్రిగా ఆయన ఆల్రెడీ 4వ సారి ఇప్పుడు. 3 సార్లు అంటే అధ్యక్షుని దానిలో నుంచి మినహాయిస్తారా, లేకపోతే బైలాస్ లో ఏం రాసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంది. అంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది అందరికీ వర్తిస్తుంది. అంటే అది లోకేష్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ఒక రాజకీయ పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ఏదైతే పొలిటికల్ పార్టీలు నడవాలని సూచించిందో ఒక బైలాస్ తీసుకున్నప్పుడు అది అందరికీ వర్తించే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో మనం వైఎస్ఆర్సీపీ ప్లేనరీ సందర్భంగా చూసాం, ఆయన శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగడానికి ప్రతిపాదన చేస్తే అది ఎన్నికల కమిషన్ దానికి నిబంధనలు అంగీకరించలేదు. సో అలాంటివి కూడా ఉంటాయి. సో ప్రజాస్వామ్యంలో మరి 3 అంటే ఇట్లాంటి పదవులు, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఒకేసారి మంత్రివర్గ సహచరులందరినీ రాజీనామా చేస్తే జరిగిన పరిణామాలు కూడా చూసాం మనం. సో ఇవన్నీ కూడా మరి ఆయన అది నిర్ణయం కాదనుకుంటున్నాను, ఎందుకంటే విస్తృతంగా చర్చించిన తర్వాత దాని జోలికి వెళ్తారేమో అనేది నాకు అనిపిస్తాం. రైట్, ఒకసారి రావు గారు, జనరల్గా తెలుగుదేశం పార్టీ సంప్రదాయం ఏంటంటే ఒక ఫీలర్ని జనంలోకి వదలటం, డిఫరెంట్ సెక్షన్స్ నుంచి వదులుతారు. ఈసారి ఏంటంటే జనానికి వాళ్ళ నాయకులకు అవకాశం, మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ మీద నడిపించారు, అదేమో బూమరాంగ్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఈయన మాట్లాడటం మొదలెట్టారు. ఏది 3 దఫాలు ఒక వ్యక్తి 3 దఫాలు ఒకే పదవిలో ఉండటాన్ని వ్యక్తిగతంగా అయితే నేను ఇష్టపడను, నా మటుకు నేను ఐ వాంట్ టు గివ్ అప్ అన్నారు. అది మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడికి కూడా వర్తించే విధంగా ఆయన మాట్లాడారని ఏమన్నా అనుకోవచ్చా? అంటే లేమెన్ కి ఆ సందేహం కాదు. ఇప్పుడు తెలంగాణ దగ్గర 2 లక్షల మెంబర్షిప్ ఇక్కడ అయితే, అక్కడ 1 కోటి మెంబర్షిప్ అయింది. అంటే 1.5 కోటి మెంబర్షిప్, దగ్గర 2 కోట్ల మెంబర్షిప్ అయ్యే అవకాశం ఉన్నటువంటి పార్టీలో పదవులు ఆశించే వాళ్ళు అనేక మంది ఉంటారు, అనేక నాయకులు ఉంటారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాలు 40 సంవత్సరాల పైగా అయిపోయింది. అప్పటి నుంచి కొంతమంది, అప్పటి నుంచి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా పొలిటికల్ కొనసాగుతున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే కొత్త నాయకులకు అవకాశం దొరకకుండా మేము ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పేసి కొన్ని భిన్న స్వరాలు పార్టీలో వినిపించడం జరిగింది. సర్వసాధారణంగా వినిపిస్తుంది. పార్టీలో ఉన్నటువంటి నాయకులతో ఇంటరాక్ట్ అయినప్పుడు పార్టీలో అంతర్గతంగా కార్యకర్తల వాయిస్ ప్రకారంగా లోకేష్ గారు చెప్పారు, ఇంకో మాట కూడా చెప్పారు, ఇట్ ఈస్ మై పర్సనల్ పర్సెప్షన్, ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయము అని చెప్పారు. అది పార్టీలో పొలిట్ బ్యూరోలో చర్చించినప్పుడు ఈ అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ అభిప్రాయం మేరకు ఆలోచన కూడా చేయడం జరుగుతుంది. సో దాంతో ఏమైపోతుందంటే ఇన్ని రోజులు 3 సార్లు 4 సార్లు కొంతమంది 5 సార్లు కూడా అదే పదవిలో ఉంటూ పదవిలు అనుభవించారు. కానీ వాళ్ళు ఒక సలహాదారుగా ఉండి కొత్త నాయకులను తీసుకొస్తే ఏమవుతుందో పార్టీ కూడా కొత్త వడవలు దక్కుతుంది. ఎందుకంటే రిషఫల్ చేస్తూ అప్డేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి పొలిట్ బ్యూరోలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు కూడా పొలిట్ బ్యూరో కొనసాగడం అంటే లేటెస్ట్ వాళ్ళు అప్డేట్ అవ్వడం కొంచెం కష్టం. ప్రజల్లోకి ఉన్నటువంటి యువకులు పోయేంత దాంట్లో కొంచెం ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, మన ఒకవైపు మన బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు. రామ్మోహన్ నాయుడు బుచ్చయ్య చౌదరికి ఎంత డిఫరెన్స్ ఉంది?
సో అలాంటి వ్యత్యాసం కింది స్థాయి కార్యకర్తల్లో కూడా ఉంది. ఇప్పుడు మేము ఎన్ని రోజులు కార్యకర్తలుగా ఉంటున్నాము, మాకు పార్టీగా వ్యవస్థాపకంగా పదవులు దొరకట్లేదు, ప్రభుత్వ పరంగా పదవులు దొరకట్లేదు అని చెప్పి చాలా మంది నిరుత్సాహం పార్టీలో వ్యక్తం చేసుకుంటూ, అది కార్యకర్తల ఒక అధికారం కూడా, అది తప్పుపట్టే అవసరం లేదు. కార్యకర్తల అభిష్టం మేరకు లోకేష్ గారికి వచ్చినటువంటి ఫిర్యాదులు, లోకేష్ గారికి వచ్చినటువంటి అప్లికేషన్స్ ద్వారా వాళ్ళు ఈ విధంగా చెప్పడం జరిగింది. దీనిపైన పోలిట్ బ్యూరోలు చర్చించి పాత వాళ్ళకి వాళ్ళ గౌరవం ఇస్తూ వాళ్ళ ఒక సలహాదారుగా తీసుకుని కొత్త వాళ్ళకు కూడా ఈ పోలిట్ బ్యూరోలు కానివ్వండి, మన వ్యవస్థాపకంగా ఉన్నటువంటి పదవుల్లో అందరు నియమించాలని చెప్తున్నా జరుగుతుంది. వర్తిస్తుందా కాదంటే, చంద్రబాబు నాయుడు గారు 80 సంవత్సరాలు వచ్చిన 8 పదుల వయసులో వచ్చినటువంటి నవ యువకుడు అని ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు స్టామినాకి ఎవరు సరిపోరండి, మేము కూడా సరిపోము. ఎందుకంటే వయసుకు మించినటువంటి ఉత్సాహం ఆయనలో ఉంది, అంత చురుకుతనం ఆయనలో ఉంది. అదొక గాడ్ గిఫ్ట్. తెలుగుదేశం పార్టీకి అదొక వరంగా కూడా భావిస్తాం. సరే, ఇవన్నీ ఓకే. అంటే ఐ పర్సనల్లీ వెల్కమ్. లోకేష్ గారు అంటే డెమోక్రటిక్గా ఆలోచిస్తున్నారు, లేదు అందరికీ అవకాశం ఇవ్వాలని. సరే, అందులోనే అందరికీ అవకాశం. ఇప్పుడు మీకన్నా 2 ఏళ్ళు ముందు పుట్టిందేమో బీజేపీ. ఎంతమంది అధ్యక్షులు మారారు? అంటే మీరు ప్రాంతీయ పార్టీ కాబట్టి మేమే ఉంటామంటే, ఇప్పుడు ఆయన అనేది కూడా ఏంటి, లోకేష్ గారు డెమోక్రటిక్ గా విస్తరిద్దామంటున్నారు. చాలా వ్యత్యాసం ఉంటుంది సార్. ఎందుకు ఉండాలి? రాజకీయ పార్టీయే కదా, రాజకీయ పార్టీయే కదా. జనసేన పార్టీ 10 సంవత్సరాల ముందు పుట్టి పవన్ కళ్యాణ్ గారు కాదు మీరు అధ్యక్షులు చేస్తారు, ఊహలో కూడా రాదు కదా, ఆలోచనలో ఎవరికి రాదు. ఎందుకంటే ఆయన రావాలి అంటున్నారు, మీరు గమనించారా? అలా కాదు, మనం మారాలి అని చెప్తున్నారు లోకేష్ గారు. ఆయన నిజంగా డెమోక్రటిక్ స్పిరిట్ తోటి ఆయన అయినప్పుడు కూడా చంద్రబాబును మార్చి ఇంకో ఆల్టర్నేట్ తెలుగుదేశం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏ నాయకుడు కూడా అలా ఆలోచన కూడా రాదు. మరి ఎప్పటికీ నేర్చుకుంటారండి లోకేష్ గారు? మీరు ఆయనకి ఏం పదవి ఇవ్వకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే బాగుంటుందనే సూచన వస్తుంది. ఇస్తే ఆయన సూచనలు అందరు ఊహాగానాలు అందరూ ఉంటాయి సార్. పార్టీ వ్యవస్థాపకంగా అంతర్గతంగా చర్చించుకున్న విషయం అది. హూ ఇస్ ద బెస్ట్, హూ ఇస్ ద నెక్స్ట్ అనేది రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి. చర్చించే విషయం కాదు. నాగార్జున గారు బయట వాళ్ళకి అడిగే అధికారం కూడా లేదు. రైట్. అధికారం లేదంటే ఫ్యూడల్ మనస్తత్వం అయిపోతుంది పార్టీలో. అధికారం ఖచ్చితంగా కార్యకర్తకు ఉంటదండి, నాయకుడి కన్నా ఎక్కువ అధికారం ఉంటుంది. అదే మీ పార్టీ కార్యకర్తలే పక్క పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని ఎందుకు అడుగుతారు? ఒకసారి నాగార్జున గారు అభిష్టం మేరకు తప్పు కాదు కదా, మా కార్యకర్తల యొక్క అభిప్రాయం మేరకు లోకేష్ గారు ఆ విషయం చెప్పారు, దాని మీద చర్చిస్తారు. రేపు ఉన్నటువంటి మన సీనియర్ నాయకులను కూడా వాళ్ళని సలహా. రైట్ అండి, ఓకే. రైట్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, నాగార్జున గారి దగ్గరికి. నాగార్జున గారు, లోకేష్ గారు అయితే నేను నిజంగా స్వాగతిస్తున్నా. ఆయన డెమోక్రటిక్ స్పిరిట్. ఆయన మాట్లాడేప్పుడు ఆయన ముఖ కవళికలు చూడండి, ఇన్నర్ హార్ట్ నుంచి వచ్చింది. ఆయన ఏమి పెదవుల చివరి నుంచి మాట్లాడాల. ఇది జరగాలి, ఈ సంస్కరణ జరగాలి, పార్టీ బాగుండాలి అనే ఉద్దేశం. సార్, ఈ సంస్కరణ ఎందుకు పెట్టారంటే, జనరల్గా స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. అందులో ఆ నాయకులు అలా ఉండటం వల్ల ఇప్పుడు ఇందాక మీరన్నట్టే మా దగ్గర సీనియర్స్ చాలామంది ఎక్కువయ్యారు. వాళ్ళు మీరన్నట్టు నేను కొన్ని చెప్పలేను. ఆ పరిస్థితి వల్ల మా పార్టీ ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మా అధ్యక్షులు గారు ఖర్గే గారు వచ్చిన తర్వాత, అలాగే రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత ఇది కాదు యువరక్తం పెంచాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనుకుంది. కాంగ్రెస్ పార్టీని మొత్తం అబ్జర్వ్ చేశారు కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ ఎందుకంటే 40 సంవత్సరాలు అవునన్నా కాదన్నా కొంచెం 40 సంవత్సరాల చరిత్ర పార్టీ. సో డెఫినెట్లీగా వాళ్ళు కూడా సీనియర్లు చాలా మంది ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళే అనుభవించిన వాళ్ళే పొద్దుగులు పదవులు అనుభవిస్తుంటే కొత్త వాళ్ళు కానీ కొత్త తరాలకు కానీ పదవులు రావాలి. కేవలం వయసు ఇంపార్టెంట్ కాదండి, వాళ్ళకు సామర్థ్యం చూస్తే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు యువరక్తం అని చెప్పి అంటారు, రాహుల్ గాంధీ తీసుకుంటారు. రాహుల్ గాంధీ సామర్థ్యత ఒక పార్టీని దేశపరంగా రావు గారు నేను మర్యాదగా మాట్లాడుతున్నా. నేను మాట్లాడటం మొదలు పెడితే మిమ్మల్ని పోస్ట్ మార్టం చేస్తా. గుర్తుపెట్టుకోండి నేను ఫస్ట్ ఇంకా మాట్లాడాలండి. రావు గారు ప్లీజ్ ఆయన మాట్లాడినివ్వండి. నారా లోకేష్ గారు అన్న మాట ఒక తెలుగుదేశం పార్టీ కాదు సార్. నేను చెప్పాలంటే జనసేన కానీ, టీడీపీ, కాంగ్రెస్ కానీ, వైసీపీ కానీ ప్రతి పార్టీ పాజిటివ్గా తీసుకోవాల్సింది. ఎందుకంటే ప్రతి కార్యకర్తకి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు నిజంగా స్కిల్స్ ఉన్నాయా లేదని చెప్పి ప్రతి పార్టీ ప్రతి కార్యకర్తకి అవకాశం ఇవ్వాలి సార్. ఆయన చెప్పిన మాటకి మనం 100కు 100% మనం ఇది చేసుకోవాలి సార్. ఆయన అంటే ఇంకొక మాట కూడా సార్, అది చాలా మెచ్యూర్డ్గా మనం ఆలోచించాలి. ఎవరు అడిగారు? జర్నలిస్ట్ అడిగారు సార్, మరి ఉప ముఖ్యమంత్రి పదవి మీరు అడుగుతున్న మీకు ఇవ్వాలని ఏంటంటే ఇదంటే ఆయన అన్నారు, మా పార్టీ అధ్యక్షుడు
నారా చంద్రబాబు నాయుడు గారు ఏ పదవి ఇచ్చినా నేను తీసుకుంటా అన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అంటే మన ఏపీకి వచ్చేసరికి ముగ్గురు ఉంటారు. ఒకళ్ళు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పురంధేశ్వరి గారు. ఏదన్నా వాళ్ళు ముగ్గురు కలిపే మనం డెసిషన్ తీసుకుంటారు. అలాగే వాళ్ళ పార్టీలు ఎవరికి ఏ పోస్టులు ఇవ్వాలని జనసేన పార్టీలు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు, పురంధేశ్వరి గారి పార్టీలు ఎవరైనా వాళ్ళు తీసుకుంటారు, ఎందుకంటే నా అధ్యక్షులు కాబట్టి. అలాగే టీడీపీలో ఎవరికి ఏ పోస్ట్ ఇవ్వాలి, ఏ మినిస్ట్రీ ఇవ్వాలి, ఏ ఉప ముఖ్యమంత్రి ఏందని నారా చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి కూటమితో ముగ్గురితో మాట్లాడుకొని ఆయన చెప్పిన మాట కూడా మనం క్లారిటీగా స్పష్టంగా తీసుకోవాలి. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే సార్, నేషనల్ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మార్చాల్సిన అవకాశం కూడా ఉంది సార్. ఎందుకంటే ఆయన యాక్టివ్ మెంబర్ కాదని అంట్లా, ఆయన ఇప్పటికీ మనకంటే యంగ్గా వర్క్ చేస్తారు. 100% ప్యూర్లీ అది మనం ఒప్పుకోవాల్సిందే. నిన్న దావూసులు వెళ్తే కూడా మనం చూసాం, చల్లే కూడా ఆయన ఎలా పనిచేశాడని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మా పార్టీ అలాగైతే వారసత్వం కాకుండా కొత్తది ఎలా తనని ఎలా ఎంకరేజ్ చేయాలన్నట్టు, అలాగే బీజేపీ వాళ్ళు కూడా కొత్త తరాన్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ కూడా అది తీసుకోవాలి. అది మంచి, అది యాక్సెప్ట్ చేయాలి. చెప్పింది ఆయన యాక్సెప్ట్ చేయాలి, చేయలేకపోతున్నాడు. ఆ యాక్సెప్ట్ చేయి తనం మీకు రాకపోతే మీకు మీ పార్టీ ఉండదు సార్, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్పాలంటే ఇలాంటి సంస్కరణలు ఫస్ట్ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మా జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఎందుకంటే తల్లి విజయమ్మ ప్రెసిడెంట్గా ఉంటే ఆమెను పక్కన పడేసి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయ్యారు సార్. ఎందుకంటే మారుతున్నారు, పోస్టింగ్ రొటేషన్ అవుతుంది సార్. కాకపోతే నేను చేసిన మిస్టేక్ అంటే శాశ్వత ప్రెసిడెంట్ అని చెప్పి అనౌన్స్మెంట్ చేసుకున్నారు, అది తప్పు సార్. రైట్. ఒకసారి జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గర, శ్రీకాంత్ గారు మీ దగ్గరకు వచ్చే ముందు అంబటి రాంబాబు గారు రెడ్ బుక్ ఆయన ఈ మధ్య అసలు విపరీతంగా సెన్సేషనల్ ట్వీట్స్ పెట్టడం మాట్లాడటం చేస్తున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు చూద్దాం ఒకసారి. రెడ్ బుక్ చూసి ఎందుకు పారిపోతారు? రెడ్ బుక్ చూసి ఎవరు పారిపోతారు? ఆయన రాజకీయాల నుంచి విరమించాడు, అది ఆయన స్పష్టంగా చెప్పాడు కదా. రెడ్ బుక్ చూసి భయపడేవాడు ఎవడు లేడు. ఆ రెడ్ బుక్ ను చూసి నువ్వే భయపడే రోజు వస్తుంది. నీ చేతిలో రెడ్ బుక్ పట్టుకున్నందుకు నువ్వే భయపడాల్సినటువంటి పరిస్థితి త్వరలోనే వస్తుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. రాసుకోవటం ఆయన వేధిస్తున్న వేధింపులకు ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. ఆయన వాళ్ళు ఎర్ర బుక్ అని చెప్పి దానిలో ఏ పిచ్చి మాటలు రాసుకుని అందరి మీద కేసులు పెట్టి గందరగోళం చేస్తున్నారు కదా. వాటికి ప్రతిఫలం నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైన లోకేష్ అనుభవించక తప్పదు. అంబటి రాంబాబు గారు కూడా ఆయన కూడా ఆస్ట్రాలజీ మొదలెట్టారండి, జోస్యాలు. ఎక్కువ మంది అయిపోయారండి మీ పార్టీలో. ఏది ఈ చెప్పండి, మనకి యూట్యూబ్ వీడియోలు చూస్తుంటే మధ్యలో వచ్చేస్తుంటారు వీళ్ళు, మీ జాతకం ఫ్రీగా చెప్పండి అని. అలాగా మీ దాన్ని చూసి ఇన్స్పైర్ అయిపోయి అందరూ జాతకాలు చెప్పేస్తున్నారు, ఫలానా జరుగుతుంది కాదు. ఇంతకు ముందే చెప్పారు, మన ఇది అతను మా పార్టీలో నుంచి పోయి అక్కడ జరిగినటువంటి విషయాల్లో రాము గురించి దీని గురించి ఎవరు భయపడతారు సార్? రెడ్ బుక్ గురించి తప్పు చేసిన వాళ్ళు భయపడతారు, భయపడలేదు అప్పుడు అతను ఎవరు? ఆ తులసిబాబు, కామెపల్లి తులసిబాబు భయపడలేదు కదా తప్పు చేసిన. అవును, అదే తప్పు నేను చెప్పేది. వాళ్ళంటే ఇప్పుడు నేనేం చెప్తున్నా, వాళ్ళంటే తెలుగుదేశం అండకి వెళ్ళిపోయారు, తెలుగుదేశం పార్టీకి ఫండ్ ఇస్తుంటారు. ఎన్ఆర్ఐ ఏం చెప్పాడు, మన నాగార్జున గారు అబ్బాయి చెప్పాడు, ఎన్ఆర్ఐ ఫండ్ ఇస్తుంటారు కాబట్టి దానికి ఆ చిల్లర ఏరుకుంటూ వీళ్ళు ఊరికే ఉంటారు. అది రెడ్ బుక్ గురించి ఎవరు భయపడరు. రెడ్ బుక్ తప్పు చేసిన వాళ్ళే భయపడటంలే, ఇంకా తప్పు చెయ్యని వాళ్ళు ఎందుకు భయపడతారు? నిన్న ఇంకోటి కూడా చెప్పారు మీరు. ఇప్పుడు లోకేష్ గారి గురించి మాట్లాడిన మాటలు చాలా ఇదిగా ఉన్నాయి. నాకు చూస్తే ఇంకొక రకంగా కనపడతా ఉంది. లోకేష్ గారు మాట్లాడిన మాటలు చాలా మెచ్యూరిటీగా ఉన్నాయని, చాలా ఇదిగా ఉందని మీరు అనిపిస్తా ఉంది. కానీ నిన్న లోకేష్ గారు మాట్లాడిన మాటలు చూస్తే నాకు తెలిసి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన బ్యాచ్ అంతా ఉండదు అనిపిస్తుంది. అంటే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన బ్యాచ్ అంటే చంద్రబాబు గారితో పాటు పొడిచి ఆ రోజు మన ఇది ముఖ్యమంత్రి స్థానాన్ని అధించినట్టు ఈ రోజు కూడా లోకేష్ గారిని మాట్లాడిన మాటలు చూస్తే ఆ బ్యాచ్ అంతా వెళ్ళిపోయి అలాంగ్ విత్ చంద్రబాబు గారితో పాటు చంద్రబాబు గారిని వేటు వేసి లోకేష్ బాబు వచ్చేటట్టు కనపడుతోంది ఇక్కడ. అదే నేను ఇందాక అదే జోష్యాలు బాగా చెబుతున్నారు మీరని. ఎవరు ఉండరు సార్. ఇంకా ఆయన చెప్పిన దాన్ని బట్టి ఇస్తే వాళ్ళ నాన్నగారే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండకూడదు. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఎవరు రావాలి? దావూస్ లో మన టీజీ భరత్ తో మాట్లాడించిన మాట ఇప్పుడు ఆలోచిస్తే అది చంద్రబాబు నాయుడు గారు చెప్పించినది కాదు, లోకేష్ గారే ఏదన్నా మాట్లాడించినారా అనే భావన కలుగుతా ఉంది. అక్కడ మ్యాచ్ అయితా ఉంది. అక్కడ లోకేష్ లో టీజీ భరత్ మాట్లాడిన దానికి
నిన్న లోకేష్ బాబు గారు మాట్లాడిన దానికి చాలా మ్యాచ్ అయ్యి ఇదేదో చాలా ఒక దూరదృష్టిగా పోయే అవకాశాలు కల్పిస్తున్నాయి. మరి ఏమైతుందో చూడాలా. తెలుగుదేశం పార్టీ గానీ వాళ్ళ నాయకులు గానీ సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంటే ఎన్టీ రామారావుకు ఎన్నిపోటు పడిచి 82లో ఇప్పుడు దాదాపు ఎన్నేం లేదు 40 ఏళ్ళు లేదు. ఎవరు మిగలకూడదు పార్టీలో. చంద్రబాబు నాయుడు గారితో పాటు పక్కన ఉండాలి. ఇప్పుడు లోకేష్ గారు అధిష్టానాన్ని మరి ఏర్పరచుకోవాలి. యూత్ రక్తాన్ని అంతా సరే కానీ రేపు ఉగాదికి మీరేదో అంటున్నారు కదా, రేపు ఉగాదికి ఉన్న 10 మంది జగన్మోహన్ రెడ్డి గారు మినహాయించి మిగిలిన 10 మంది స్వతంత్రంగా మేము ఉంటామని చెప్పి స్పీకర్కి లేఖ రాయబోతున్నట్టు సమాచారం, ఢిల్లీ నుంచే ఇన్ఫర్మేషన్. అంటే ఒక 10 మంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే కుంపటిసుకారు, సింహం సింగిల్ గానే ఉంటుంది. మీరు చెప్తుంటారు సింహం సింగిల్ గా వస్తుంది సింహం సింగిల్ గానే ఉంటుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకే మాట చెప్పారు విజయసాయి రెడ్డి గారి గురించి. పార్టీలో ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు వెళ్ళిపోతుంటారు, అది వారి ఇష్టము. కానీ ఓటు బ్యాంక్ అయితే 40% ఉంది. అమిత్ షా గారు కూడా చెప్పారు, గుర్తుపెట్టుకోవాలి. నిన్న అమిత్ షా గారు ఏమన్నారు తెలుసా? అమిత్ షా గారు లోకేష్ కుదరదు, ఇక్కడ సీఎం అంత సీన్ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు బలవంతమైన నాయకుడు, జనాల్లో 40% ఓటు హక్కు ఉంది, పవన్ అయితేనే సరిపోయేది అని కూడా సూచాయిగా అన్నాడు ఆయన. అంటే నేను చెప్పిన ఉగాదికి పెట్టే మార్పులు ఆయన అమిత్ షా గారు ముందే అట్లా చూచాయిగా చెప్పి నాకు ప్రశ్న అండి శ్రీకాంత్ గారు, మీరేమన్నా అమిత్ షా గారు మాట్లాడుతున్నప్పుడు అక్కడ బగ్గులు ఏమైనా పెట్టారా? అంటే ఇంతకుముందు 2-3-5 పాటు ఒక మీడియా అలా పెట్టి బగ్గులు పెట్టి ప్రధానమంత్రి ఆలింగనం చేసుకున్న చంద్రబాబు గారు ఏంటి మీరు ఇంత చిక్కిపోయారని అడిగిన మోడీ, మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి, బ్రేకింగ్లు చూసేవాళ్ళం. ఎవరికి వచ్చేది వాళ్ళు మాత్రం వచ్చి అట్లా మీరు కూడా ఏమైనా బగ్గుల ప్రక్రియ ఏమైనా మొదలెట్టారా అంటున్నా? ఇవంతా భక్తులు అక్కడ స్పీకర్లు ఇవన్నీ పెట్టాల్సిన పని లేదు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి, అక్కడ జరిగిన విధి విధానాలను బట్టి ఏ రాజకీయ కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు కూడా దాన్ని చెప్పి పలాని జరిగింది అనే అవగాహన దాన్ని చెప్పొచ్చు. అది మన మొహగానాలు మనం ఎవరు ఫేస్ చూసి వాళ్ళ ఫేస్ రీడింగ్ చేసి మీరు ఇది మాట్లాడుకుండొచ్చు, మీరు ఇది అనుకుండొచ్చు, మీరు లోపల ఈ బాధ ఉండొచ్చు. మీరు మాట్లాడేటప్పుడు ఏమన్నా మాట్లాడినా అభిప్రాయం వ్యక్తం చేశారు కొత్త నాయకులు. రావు గారు లెట్ హిమ్ స్పీక్, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి. రావు గారు 10 మంది కూడా విషయం బయటకు వస్తుంటే దాని గురించి మీరు జవాబు. శ్రీకాంత్ గారు మీరు మాట్లాడండి, క్విక్ గా మాట్లాడండి. మళ్ళీ పిలిచి మీరు మాట్లాడించుకోండి, మేము కూర్చుంటాం సార్. మీరు మాట్లాడండి, మీరు కోపట్టం అలగటం ఎందుకు చెప్పండి. ఏంటి సార్ మాట్లాడేది? మీరు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఎట్లా అండి? మీరు అసెంబ్లీ కలరు మాట్లాడతాడు పాపము. ప్రతి ఒక్కరు ఆయనకు ఒక అలవాటు అయిపోయింది అది. అది సార్ విషయం ఏమంటే నిన్న మన ఇది స్పీకర్ గారు మాట్లాడారు. ఎంత అవగాహన రాహిత్యంగా ఆయన రాజ్యాంగంలో ఒక స్పీకర్ పదవిలో ఉండి డిప్యూటీ సీఎం గురించి మీరు మాట్లాడద్దండి, డిప్యూటీ సీఎం గురించి ప్రజలు నిర్ణయిస్తారు అన్నారు. ఏంటి సార్ అంత అది అసలు ఎంత ఇదిగా ఉంది ఆయన. చాలా నయం, మీ తమ్మినేని సీతారాం గారితో పోలిస్తే చాలా నయం. ఆయన పార్టీ కార్యకర్త కన్నా ఎక్కువ మరి ఘోరంగా వీరతాళ్ళు వేసుకుని మాట్లాడాడు ఆయన. సర్లే ఒకసారి మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. మెరుపులు మహేష్ గారు మాట్లాడచ్చు, కానీ మరి అవగాహన రాహిత్యంగా మాట్లాడితే ప్రజలను నిర్ణయిస్తారు, తర్వాత సీఎం కూడా నాయకులే ఎన్నుకుంటారు. దాన్ని వదిలిపెట్టి ప్రజలు నిర్ణయిస్తారని చెప్తే ఆయన ఏం అవగాహన. ఓకే అండి, మహేష్ గారు మాట్లాడతారు. మహేష్ గారు, సో ఇదండి మొత్తానికి ఏంటంటే ఉగాది తర్వాత మార్పు. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, ముఖ్యమంత్రి గారు ఈయన దాదాపు 5 నెలల నుంచి చెప్తున్నారు. జ్వాలాపురం శ్రీకాంత్ ఆయన గట్టి ఇన్పుట్స్ ఉన్నట్టున్నాయండి. మీకేమైనా ఉన్నాయా? సార్ మాకైతే అలాంటి ఇన్పుట్స్ ఏమీ లేవు సార్. నాకైతే పర్సనల్ గా ఏమీ లేదు. మాకున్న సర్కిల్స్ లో కూడా అలాంటివంతా ఏమీ లేదు. వీళ్ళు చెప్తా అంటారు, వీళ్ళు ఇలాగే ఇంకొక 6 నెలలకి అది ఒక 6 నెలలు కూడా ఇలాగే చెప్తా ఉంటారు. సో ఇందాక ఇప్పుడు లోకేష్ గారు అంశం ఏదైతే మీరు ప్రస్తావించారో, నేనైతే సార్ పార్టీ రిప్రజెంటేటివ్ ఒక పార్టీలో సిస్టమ్స్ ఎలా ఉండాలి అని చెప్పి నేనైతే మాత్రం దాన్ని చెప్పదలుచుకోలేదు. దాని రీజన్స్ ఏంటంటే వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఇందాక మన కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ అన్న ఒక మాట అన్నారు, విజయమ్మని తప్పించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారని. కరెక్ట్, ఆడ విజయమ్మని కేవలం పార్టీ పోస్ట్ నుంచి కాదు, ఏకంగా పార్టీ నుంచే తప్పించినారు. సో కాబట్టి ఆ రోజు అలాంటి పరిస్థితి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు అమిత్ షా గారు అన్నారు, బలమైన నాయకుడు కాదండి జగన్మోహన్ రెడ్డి గారు, బలవంతమైన నాయకుడు.
బలవంతమైన నాయకుడు అని చెప్పారు శ్రీకాంత్ అన్న. సార్ బలంగా అర్థమైన నాయకుడు సార్. సో కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బలవంతమైన నాయకుడుగానే మీరు అందరూ చెప్పుకుంటారు. ఆయన బలమైన నాయకుడు కాదని తేలిపోయింది మన 2024 ఎలక్షన్స్ తో. సో కాబట్టి ఇది మా పార్టీకి రాష్ట్రపతిని భరించడానికి రెడీ లేదు ఇప్పుడు. బలవంతమైన నాయకులను భరించడానికి మహేష్ గారు మాట్లాడతారు. ఒక నిమిషం సార్, మహేష్ గారు మాట్లాడతారు. మహేష్ గారు, సార్ అదే ఈ రెడ్ బుక్ పరిస్థితి ఏంటండి మహేష్ గారు? రెడ్ బుక్ లో ఇంకెవరెవరి పేర్లు ఉన్నాయి? రెడ్ బుక్ లో ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయి? మీ నాయకుల పేర్లు కూడా 4-5 ఉన్నాయట. నెమ్మదిగా అవి కూడా బయటకు వస్తాయి. నేనైతే ఇంతవరకు రెడ్ బుక్ చూడలేదు. రెడ్ బుక్ లోపల ఏముందో నాకు. ఇంతకు ముందు రాజారెడ్డి రాజ్యాంగం ఉండేది, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చిందని కెట్టనోళ్ళు అంటుంటారు. మహేష్ గారు మీ పేరే తెలియదులేండి. రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగానే నడుస్తుందా? మీరు యాక్సెప్ట్ చేస్తారా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని? నిజంగా నడుస్తుందా? సార్ ఒకటి చూడండి సార్, ఇప్పుడు రెడ్ బుక్ ఇప్పుడు ఏంటంటే సార్, నిన్న అందరికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కేసు మీద విపరీతంగా సుప్రీంకోర్టు మీద ప్రెషర్ తీసుకురావడము, ఆ బెంచ్ చేయలేదు, మీరు దాన్ని ఇవ్వట్లేదు దీన్ని ఇవ్వట్లేదు అని గట్టిగా ఊరికే ఎక్కువ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడు కోర్టు ఒక మాట చెప్పి తోసేసింది పక్కకి. నిన్న అంటే కోర్టు జగన్మోహన్ రెడ్డి కేసును పక్కకి తోసేది. కోర్టు ఏం చెప్పిందంటే ఎందుకంత స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు, ఏం జరగాలో అది జరుగుతుంది, ఎప్పుడైతే ఏదైతే ఎమ్మెల్యే మీద లేకపోతే ఎంపీల మీద ఏ చర్యలు అయితే తీసుకుంటారో ఇలాంటి కేసెస్ మీద అలాంటిదే తీసుకుంటుంది, మీరేం ఇంట్రెస్ట్ అంటే దీని మీనింగ్ ఏంటంటే నిన్నటి నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్లైమ్ చేసుకుంది ఏంటంటే జగన్మోహన్ రఘురామకృష్ణరాజు గారికి పెట్టుబడిందనో లేకపోతే ఆయనకు ఒక మొటిక్కబడిందనో. అది కాదు, అంత ఓన్ ఇంట్రెస్ట్ ఏంటి అనేది క్వశ్చన్ చేస్తుంది. కాబట్టి కోర్ట్స్ ఎప్పుడు కూడా ఇలాంటి రెడ్ బుక్ని కానీ లేదంటే బ్లూ బుక్స్ కానీ దాంట్లో కంటెంటే ఇంపార్టెంట్, దాంట్లో కంటెంట్ ఇంపార్టెంట్, దానికి కనెక్షన్ ఇంపార్టెంట్, దానికి ఎవిడెన్సెస్ ఇంపార్టెంట్ అన్నప్పుడు అది రెడ్ బుక్కే కాదు సార్, అది ఒక రెడ్ బుక్ లాంటి రాజ్యాంగం అని నేను చెప్తాను. సో అంతే తప్ప దాని అపోజిట్ పార్టీ వాళ్ళు దాన్ని ఇంకొక విధంగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఆయన ఏదో రెడ్ బుక్ అన్నారు, లోపల మహేష్ చూపించాలి బుక్కులు. అలాంటివి నేను కూడా ఏమనుకోలేదంటే ఆయన రెడ్ బుక్ లో ఏదైతే ప్రజెంట్ చేస్తాడో ఏదైతే బయటకు తీసుకొస్తాడో వాళ్ళందరూ దొరుకుతారు, వాళ్ళందరూ దొరికే వాళ్ళ పేర్లు ఆడ రాశారు తప్ప తప్పు చేయని వాళ్ళ పేర్లు ఎవరి పేర్లు కూడా అక్కడ రాయలేదు. ఓన్ ఇంట్రెస్ట్ తో రాసిన పేర్లు కూడా కాదు. ఎవరెవరి మీదైతే బలమైన సెక్షన్స్ పడుతుందో అలాంటి వాళ్ళ పేర్లే అటువంటి దాంట్లో రాశారు. అది ఏదో ఒక రెడ్ బుక్ అనేది ఏంటంటే ఆ పైన రెడ్ అట్లా ఉంది కాబట్టి దట్ బికేమ్ ఏ రెడ్ బుక్. ఇప్పుడు ఇట్ ఇస్ ఎల్లో కలర్ దట్ బికేమ్ ముచ్చటేస్తుందండి. మహేష్ గారు మీ జస్టిఫికేషన్ చూస్తుంటే ముచ్చటేస్తుంది నిజంగా. మీరు మీ ఆర్టికులేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి మస్తాన్ గారి దగ్గరికి వెళ్దాం, మీ దగ్గరికి వస్తా అండి. మస్తాన్ గారు, రెడ్ బుక్లో వెనుగల రాము పేరు కానీ ఆ కామెపల్లి తులసిబాబు గారి పేరు కానీ ఇంతవరకు ఉన్నాయా లేవా? ఒకవేళ లేకపోతే చేర్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు వెనుగల రాము గారు అంటే అప్పటికి ఇంకా ఆ రెడ్ బుక్ పర్యటనలు జరిగేటప్పుడు లోకేష్ గారి పర్యటన జరిగేటప్పుడు ఒకటి ఉన్నారు. నేను అనుకోవట్లేదు, ఆయన అమెరికా నుంచి దిగుమతి అయ్యారు కాబట్టి నాయకుడిగా. ఎందుకంటే కొడాల నాని గారు లాంటి బలమైన నేతను ఎదుర్కోవాలంటే ఆయన దింపారు. అయితే తులసిబాబు గారి పేరు మరి ఉండాలి, మరి ఎందుకు లేదనేది లోకేష్ గారు సమాధానం చెప్పాలి. అయితే లోకేష్ గారు రెడ్ బుక్ గురించి నేను ఒకటి చెప్తానండి. వైఎస్ఆర్సీపీ నేతలు రెడ్ బుక్ ని అది రాజ్యాంగ వ్యతిరేకమైంది అని చెప్తానే ఉన్నారు, ఫస్ట్ నుంచి కూడా అన్నారు. అయితే ఇదే విషయాన్ని లోకేష్ గారు రెడ్ బుక్ రాసేటప్పుడు అది రాసి మడిచి అక్కడ పెట్టుకోమని చెప్పారు. కానీ ఇప్పుడు అదే రెడ్ బుక్ గురించి రోజు మాట్లాడుతున్నారు. అదే రెడ్ బుక్ గురించి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు. సో ఇవన్నీ అంటే ఆ లోకేష్ గారు మాత్రం అమెరికా వెళ్ళినా దావోస్ వెళ్ళినా రెడ్ బుక్ గురించి ఖచ్చితంగా నేను దాన్ని అమలు చేస్తాను, ఎందుకంటే అవినీతి పరమైన లేదంటే చట్ట వ్యతిరేక పరమైన న్యాయ వ్యతిరేక పరమైన ఎవరైతే అధికారులు కానీ నాయకులు కానీ ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా నేను నోట్ చేసుకున్నాను, వాళ్ళని ప్రతీకారంతో కాకుండా చట్ట నిబంధనల ప్రకారమే వాళ్ళ మీద చర్య తీసుకుంటానని ఆయన చెప్తా ఉన్నారు. వీళ్ళు కూడా అదే విధంగా కేసులు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు రెడ్ బుక్ గురించి ఆందోళన చెల్లాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే వాళ్ళందరి మీద ఎక్కడ కేసులు పెడతానే ఏం లేదు. ఎవరైతే ఇప్పుడు మనం జోగి రమేష్ గారు తీసుకుంటే ఆయన ఎదుర్కొంటే కేసులు కానీ లేదంటే ప్రత్యేకంగా రెడ్ బుక్ లో రాసిన ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి నాకైతే కనిపించట్లేదు. ఎందుకంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ మీద దాడి కేసులు ఉన్నాయో లేదంటే ఇంకెక్కడైనా మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఉందో అట్లా ఇన్సిడెంట్ జరిగితేనే కేసులు నమోదవుతున్నాయి, కానీ నాకైతే కనిపించట్లేదు ఎక్కడ వాళ్ళ ప్రతీకార చర్యలతో పెడుతున్నారనేది. రైట్ అండి. నాగార్జున గారు క్విక్ గా కంక్లూడ్ చేయండి. నాగార్జున గారు, రెడ్ బుక్ మీద రివ్యూ జరగాలని ఉప ముఖ్యమంత్రి గారు అంతర్గతంగా ముఖ్యమంత్రి గారితో చర్చించినట్టు, ఎందుకంటే టూ మచ్ ఎక్స్పోజర్ వచ్చేస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, మనం కొంత బాధ్యతగా వ్యవహరించాలి అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో చెప్పారట.
బహుశా దీని మీద కొంచెం స్లో డౌన్ అవుతుంది ఈ ప్రాసెస్, అనవసరమైన భయానక వాతావరణం సృష్టించవద్దు అని చెప్పేసి ఆయన ఒక ప్రొయాక్టివ్ సజెషన్ అయితే ఇచ్చారట. సార్ ఇప్పుడు మేము రాహుల్ గాంధీ గారు కానీ మేము కానీ ఎలాగైతే అంబేద్కర్ రాజ్యాంగం అమలులో లేదని చెప్పి బుక్కు పట్టుకోవడంలో మరీ చూపిస్తున్నాం సార్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 19 to 24 మధ్య నేను అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి ఆయన రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేశారు సార్. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ జనాలు దానికి 11 సీట్లు ఇచ్చారు సార్. ఆ తర్వాత నారా లోకేష్ గారు ఆయన 2024 ముందు నుంచే చెప్తున్నాడు, నేను అంబేద్కర్ రాజ్యాంగం కాదు, నాకు సపరేట్గా ఒక రాజ్యాంగం రాసుకున్నాను, అది రెడ్ బుక్ రాజ్యాంగం, నేను అమలు చేస్తాను ప్రజలకి ప్రతి మీటింగ్లో యువకాలం పాదయాత్రలో కానీ యువకాలం మీటింగ్లో చెప్పారు. ప్రజలు యాక్సెప్ట్ చేసి అది అమలు చేస్తేనే వైసీపీ వాళ్ళకి బుద్ధి వస్తుందని చెప్పి ప్రజలు యాక్సెప్ట్ చేసి ఓటేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, నా ఇంటికి పీకలేదన్నారు. కొడాలి నాని గారు ఏం చెప్పి మీ చేతం చేసుకుపో మొండానుడు, ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కానీ నారా లోకేష్ గారికి ఈ విషయంలో మెచ్చుకోవచ్చు సార్. ఎందుకంటే ఆయన ఎవరైతే తక్కువ చేసి చూసారో, ఆయన బుక్ని ఎవరైతే తక్కువ చేసి చూసారో అలాంటి వాళ్ళు చేత మోకాలమే నిలబెట్టించారు సార్. అది నిజం, వాస్తవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి దిక్కు లేకపోయి ఢిల్లీలో వెళ్ళి ఇచ్చేసి వచ్చాడు సార్, ధర్నా చేసి వచ్చాడు, రెడ్ బుక్ అని చెప్పి. ఆయన ముందే చెప్పాడు, ఎలక్షన్ ముందే నేను రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి ఆయన చెప్పాడు, ప్రజలకు అదే చెప్పాడు. అది చూసాక ఓటేసింది. ఇంకా దాని మీద మనం ఏం కమెంట్ చేస్తాం సార్. బట్ అది శృతి మించకూడదు అనేది మీరు చెప్పినట్టు పాయింట్ సార్. ఎందుకంటే ఏదైనా ఒక లిమిట్ లో డిప్యూటీ సీఎం గారే ఆయన నోటీసులోకి తీసుకెళ్లారట. అదే సో దీని మీద రివ్యూ జరగాలండి సార్. ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాగార్జున గారు, డాక్టర్ ఏఎస్ రావు గారు, మస్తాన్ గారు, అలాగే మెరుపుల మహేష్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, అంటే రెడ్ బుక్ అనేది కలకలం సృష్టిస్తుంది, దాని మీద రివ్యూ జరగాలి. అసలైన నిందితులు దోషుల్ని వదిలేసే ప్రక్రియ. కామెపల్లి తులసిబాబు అదేదో రవితేజ సినిమా ఉంటుంది, ఒక సినిమాలో బీహార్లో ఆయన పనిచేయడానికి వెళ్ళినప్పుడు ఒక 30-40 జీపులు వేసుకొని గూండాలు వచ్చినట్టు ప్రకాశం జిల్లాలో ఆయన హల్చల్ చేశాడు. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాడు. అది కూడా అచ్చం అదే సీన్ ఇక్కడ రీకన్స్ట్రక్ట్ చేసి చూపించారు. ఇలాంటి వాళ్ళని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తున్నారు, వాళ్ళు ఎంబడున్న వాళ్ళని ఎందుకని మందలించట్లేదు అనే దానికైతే మరి ప్రభుత్వం సమాధానం చెప్పాలి, పార్టీ కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ పార్టీ కార్యకర్తల నుంచే వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.